అయినా ఒకరింటి వ్యవహారాలు దీనికెందుకండి? అందరిళ్ళకి వెళ్లి తలదూర్చడం ఎందుకు? అది తలదూర్చి మధ్యలోకి నన్ను లాగడం ఎందుకు? అరే దానికి బుద్ధి చెప్పాల్సిన పెద్దదాన్ని నేను కదా అని అందరూ వచ్చి నన్ను అంటున్నారు. అందుకే ఆ రుక్మిణి నాకు వార్నింగ్ ఇచ్చింది. నేనందుకే దీనికి కండిషన్ పెట్టాను. మామయ్య కాఫీ. ఏ కాఫీలు టీలు తర్వాత గాని పండగ కదా అని అందరి ముందు ఎందుకులే అని నేను అడగలేదు. పూజ వ్యవహారాల్లో ఉండి పట్టించుకోలేదు. ఏమైంది అత్తయ్య? ఏం అవడమేంటి? మొన్న నువ్వు రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా? అవును వెళ్ళాను. వెళ్ళిన దానివి తిన్నగా ఇంటికి రావాలి కదా? అక్కడికెళ్ళి ఏం బాగావే? అసలు ఎందుకు బాగాల్సి వచ్చింది? అది అత్తయ్య, నీ బతుకు గురించి నువ్వు ఆలోచించుకోకుండా మంది బతుకుల గురించి ఆలోచించి పెత్తనాలు కట్టుకుని ఊరెగుదాం అనుకుంటున్నావా? వాళ్ళు నిన్నన్నా అనకపోయినా నువ్వు దుర్గమ్మ కోడలివి అనుకుని నాకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి పెత్తనాలు తింగరి చేష్టలు చెయ్యకూడదనే నీకు ఆ కండిషన్ పెట్టాను. చూడు, నీ మీద కంప్లైంట్ వచ్చిందనుకో, జరగబోయేదేంటో తెలుసుగా? తెలుసు అత్తయ్య. జాగ్రత్త. ఇంకొక్క కంప్లైంట్ మళ్ళీ నీ గురించి గనక నాకెవరైనా చెప్పారు అనుకో, శాశ్వతంగా నీకు ఇంట్లో స్థానం ఉండదు. గుర్తు పెట్టుకుని మసలుకో. అయినా కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ నోరెందుకు ఆగుతుంది? పెత్తనం చేసే బుద్ధెందుకు ఆగుతుంది? నువ్వు ఖచ్చితంగా నాతో పెట్టుకుని బయట గెంటించుకుంటావే. అంత తేలిగ్గా అనుకోకత్తయ్యా. ఏయ్ మాట్లాడక. నెల తర్వాత అత్తయ్య అని పిలు. అప్పటి వరకు అతిగా ఊహించుకోకు, అతిగా ప్రవర్తించకు, అతిగా బాగకు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. లేకపోతే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. జాగ్రత్త. తర్వాత ఇందరూ ముందు దానికి బుద్ధి చెప్పండి. చూసావా మాది? పోనీలేండి మామయ్య, ముందు మీరు ఈ కాఫీ తాగండి. మామయ్య, అత్తయ్య కోపం గురించి మీకు తెలీదా? కోపం గురించి తెలుసమ్మా. కోపం వస్తుంది, తగ్గుతుంది. కానీ అది నీ మీద కక్ష కట్టింది. ఆ కక్ష ఎప్పుడు తొలగిపోతుందా అని ఆలోచిస్తున్నాను. నేనిప్పుడే గుడికి వెళ్ళి మా అత్తయ్య మనసు మారాలి దేవుడా అని ముడుపు కట్టి వస్తాను మామయ్య. మీరేం కంగారు పడకండి. ఈ మొక్కుబళ్ళు ముడుపులు ఇవైనా దాని మనసు మారిస్తే బావుండమ్మా. తప్పకుండా మారుస్తాయి మామయ్య. మనం దేవుడి మీద నమ్మకం ఉంచితే ఆ నమ్మకాన్ని ఆ దేవుడెప్పుడు ఒమ్ము చేయడు. తప్పకుండా నా ప్రార్థన వింటాడు అనే నమ్మకం నాకుంది. ఇప్పుడే గుడికెళ్ళొస్తాను మామయ్య. తులసన్నట్టే ఆ దేవుడే దుర్గ మనసు మార్చాలి. భగవంతుడా, తులసిని కోడలుగా అంగీకరించేలా నా దుర్గని మార్చేయ్యా. అందరి కోడల్ని రెచ్చగొట్టి అత్తల మీదకి ఊసుగొలుపుతూ ఉంది. ఉండి గెలిస్తే నన్ను ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉండనిస్తావా? వెళ్ళు. నువ్వు ఉంటవే పద. పద పద పద. దుర్గా, మంచి వాళ్ళకే కష్టాలన్నీ. నమ్మిన వాళ్లే మోసం చేస్తూ ఉంటారే. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎవరో ఎవరినో అనుకోవడం ఎందుకు పిన్ని? కట్టుకున్న భర్త కన్న కొడుకే నన్ను మోసం చేశారంటే ఇక ఎవరిని నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. అంతే అత్తయ్య, నువ్వు నమ్మావు, వాళ్ళు నీకు వెన్నుపోటు పొడిచారు. అయినా నీలాంటి మంచి మనసున్న మనిషి, నీలాంటి మంచి దాన్ని అలా ఎలా వెన్నుపోటు పొడవగలిగారు? చెప్పాను కదే, ఆయన నా గుండెల్లో పెట్టుకున్నాను, వాణ్ణి నా కంటి పాపలా చూసుకున్నాను.
ఆయన నా గుండెల్లో కత్తితో పొడిచాడు, వాడు నా కళ్ళలో దుమ్ము చల్లాడు. ఆయనకి గుండెల్లో బుల్లెట్ ఉందని చాలా అపురూపంగా చూశాను. ఆయన నన్నిలా చేయటం నాకు చాలా బాధగా ఉంది. బాధపడకత్తయ్యా, బాధపడితే ఏమొస్తుంది? దీనంతటికి కారణం ఆ తులసత్తయ్యా. తులసి దాని బతుకు కోసం, దాని ఆశ నెరవేర్చుకోవడం కోసం, దాని దురాశ తీర్చుకోవడం కోసం బావతో శోభనం జరిగేలా నిన్ను బురుడి కొట్టించిందత్తయ్యా. అయినా మావయ్యకి మనసు ఎలా వచ్చిందత్తయ్యా నిన్ను మోసం చేయడానికి? అందరూ కలిసి ఆయనకి ఎక్కించారు. చిన్నప్పటి నుంచి చెల్లెలు కూతురని ఆ తులసిని నెత్తిన పెట్టుకున్నారు. వీడేమో దాన్ని ప్రేమించాడు. అలాగే పెళ్ళామయిందన్న మోజు. ఆయనకేమో చిన్నప్పటి నుంచి నా మేనకోళ్ళని అలవాటు పడిపోయారు. జాలి దయ వాళ్లకే లేనప్పుడు మీరు బాధపడేం చేస్తారే? అలా అనకే దుర్గా, నీ బంధం చూసుకునే కదా, నీ ధైర్యం చూసుకునే కదా మేమిక్కడికొచ్చింది. నువ్వు దీనిని ఈ ఇంటికి కోడల్ని చేస్తానన్న మాట అనటం వల్లే కదా ఆశపడి మేమిక్కడికొచ్చింది. కాని ఇది కోడలయ్యే యోగ్యత లేకుండా పోయింది. అయినా సరే పూర్తి చేతులతో వచ్చి నీ ముందు నిలబడ్డామే. ఇప్పుడు నువ్వే ఏదో ఒక దారి చూపించాలే దుర్గా. ఆ రాహుల్ని కాదు అనుకుంటే అటు ఆస్తి లేదు, ఇటు ఏమీ మిగలకుండా అయిపోయిందే దుర్గా. దీని బతుకు ఎడారిలో ఒంటరి పక్షిలా అయిపోయిందే దుర్గా. మీ బాధ నాకు అర్థమైంది పిన్ని. లక్ష్మికి నేను ఆసరా చూపిస్తాను. నా పేరు మీదున్న 5 ఎకరాల పొలాన్ని లక్ష్మికి రాసిస్తాను. ఇంత విశాలమైన హృదయం ఉన్న నిన్ను, ఇంత జాలి కనికరం ఆపేక్ష ఉన్న మనిషిని వాళ్ళు ఎలా మోసం చేయగలిగారే? ఏంటి మీ బుద్ధి ఇంకా మారలేదా? ఓ ఎగేస్తున్నారు. ఆహా, మీ బుద్ధి కంటే చెడ్డ బుద్ధి కాదులేండి వాళ్ళది. వాళ్ళు లేదు అన్నారు, నేను ఇస్తాను అన్నాను. బుద్ధి అంటారేంటి? బుద్ధి ఏంటి ఇస్తాననేది? ఇవ్వడానికి కూడా ఒక లిమిట్ ఉండాలి కదా. నీ పేరు మీద ఉన్న 5 ఎకరాలు వీళ్ళకిస్తానడం ఏంటి? ఆస్తిచ్చి ఆదుకుంటాను అనడం కాదు, నచ్చ చెప్పి కాపురానికి పంపి జీవితాన్ని నిలబెట్టాలి. అది గొప్పతనం. దీని మొండితనంతో జీవితం నాశనం చేసుకుంటుంటే దాన్ని నువ్వు సమర్థిస్తావా? ఇది పద్ధతి కాదు. ఇలాంటి మొండితనం వల్లే ఇక్కడి వరకు తెచ్చుకున్నా. నీకు సుఖం లేకుండా ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేశావు. ఈ విషయంలో మీరు మాట్లాడకండి. చేసిన మోసం చాలు. ఆ బాధ ఏంటో నా గుండెకి తెలుసు. మీరిప్పుడొచ్చి నీతులు చెప్పాల్సిన పని లేదు. చేసిన మేలు చాలు. వీళ్ళింతకాలం నన్ను నమ్ముకునున్నారు. వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీదుంది కాబట్టే నేనిస్తాను అంటున్నాను. మీలాగా మోసాలు చేసి కాపురాలు నిలబెట్టడం కంటే సోటిగా దానం ఇచ్చి బతుకు నిలబెట్టడం మంచిది. మోసం చేసి శోభనాలు జరిపించడం కాదు. మోసపోయిన బతుకుల్ని ఉద్ధరించాలి. చేసింది చాలు. అయినా నా ఆస్తి గురించి మీరెందుకు వేలెత్తి చూపిస్తారు? ఇంకెప్పుడు నా నిర్ణయాలకి ఎదురు చెప్పొద్దు, అడ్డు చెప్పొద్దు. అదిగా దుర్గా, మీరేం భయపడకండి పిన్ని, నేనున్నాను.
నా మాటకి అడ్డు చెప్పేవాళ్లు గాని ఎదురు చెప్పేవాళ్లు గాని ఎవ్వరూ లేరు. దాని నోరు కూడా మూయించాను. అదేదైనా పిచ్చి పిచ్చిగా చేసిందనుకో, దాన్ని ఇంట్లోంచి బయటికి పంపడం ఖాయం. అది ఎంత మోసం చేసినా, ఆదిత్య అది ఒకటైనా సరే, శోభనం జరిగిపోయినా సరే, దాన్ని వాడితో మాత్రం కాపురం చెయ్యనివ్వను. మీరెవ్వరికీ భయపడాల్సిన పని లేదు. మీరు ధైర్యంగా ఉండండి. అలాగేనే దుర్గా. లక్ష్మి, ఇలా రావే. సరోజ, నేను కీర్తిని మాట్లాడుతున్నాను. సరోజ, అంతే, యాజ్ టీజ్ గా అలాగే జరగాలి. అంతే సరోజ, అంతే. సరోజ, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ విచిత్ర ప్రవర్తన నాకు ఆశ్చర్యం కలిగిస్తుందే. విచిత్ర ప్రవర్తన? ఆ ఫోన్లో మాట్లాడేదేంటి? అసలు నువ్వు చేసిన పనేంటి? హాయిగా విజయనగరంలో సెటిల్ అయిపోదాం అనుకున్నాం. అన్ని విధాలుగా బావుంది. ఇరుగు పొరుగు కూడా బావుంది. చక్కగా ఉన్నాం. నా ఆరోగ్యం అక్కడ హాయిగానే ఉంది. మన బంధువర్గం మొత్తం అటువైపే ఉన్నప్పుడు అసలు అవన్నీ వదిలేసి మీ ఆయన్ని బలవంతం చేసి ఇక్కడికి ఎందుకే పోస్టింగ్ చేయించావు? నాకెందుకో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదోలా ఉందమ్మా. నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు. అమ్మా, నేను ఏది ఆలోచన లేకుండా చేయను. బంధువర్గాన్ని వదిలేసి ఇక్కడికి రావడానికి ఓ బలమైన కారణం ఉంది. ఊరికే సరదాగా రాలేదు. ఇదిగో చూడు. ఫోటో నీ దగ్గర ఎందుకుందే? అవసరం కాబట్టి. ఈవిడ మనకు చేసిన అన్యాయం మర్చిపోలేదు కాబట్టి. ప్రతి క్షణం ఈవిడ మీద పగ రగులుతుంది కాబట్టి. మా నాన్నని అవమానించి చనిపోయేలా చేసింది కాబట్టి. ప్రతీకారం కోసం, పగ తీర్చుకోవడం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. అందుకే నేను మా ఆయన్ని అడ్డు పెట్టుకుని నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. వదల్లమ్మా, ఈవిడ్ని అంత తేలిగ్గా వదల్లో. నరకం చూపిస్తాను. నాన్న ఎలా అవమానపడి కన్ను మూశాడో అలాంటి పరిస్థితి ఈవిడికి తీసుకొస్తాను. అందుకే నేను ఇక్కడికి వచ్చింది. చూడు కీర్తి, నువ్వు మనసులో ఇంత కోపం పెట్టుకున్నావని నేను అనుకోలేదు. మంచో చెడో దేనికైనా ఆలోచన ఉండాలి. నువ్వు ఆవేశంగా వెళ్ళి అనర్థాలు తెచ్చిపెట్టుకోకు. సమస్య లేదమ్మా. ఈ పక్కనే నా ఫ్రెండ్ ఉంది, వెళ్ళి కలిసొస్తాను. ఆయన దీన్ని గుండెల్లో పెట్టుకొని పెంచాడు. ఆవిడ చేసిన దుర్మార్గానికి పగపట్టడం మంచిదే, కానీ ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఈ నెల రోజులు నా కండిషన్స్ కి లోబడి ఉంటేనే ఈ ఇంట్లో నువ్వు కోడలిగా కొనసాగుతావు. నీ మీద ఎవరు ఎలాంటి కంప్లైంట్స్ నాకివ్వకూడదు. తులసిని బయటికి గెంటొద్దు అంటే ఈ రోజు నుంచి అది నా కండిషన్స్ ప్రకారం కావాలి. దుర్గి ఈ పందెంలో ఓడిపోవడం ఖాయం. తర్వాత మీరిద్దరూ హాయిగా కలుసుంటారని అనుకుంటున్నాం. అమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. నొప్పులు ఎక్కువ అవుతున్నాయమ్మా. కొంచెం ఓర్చుకో. నేను భరించలేకపోతున్నాను. కొంచెం ఓర్చుకోమ్మా. వల్ల కావట్లేదమ్మా. ఓర్చుకో. పద వెళ్దాం నేను పద. రాలేనమ్మా. కొంచెం ఓర్చుకోవే, నడవే. నేను నడవలేనమ్మా. కొంచెం ఓర్చుకోమ్మా. వల్ల కాదు. కొంచెం. ఏంటి, నొప్పులు వస్తున్నాయా? అవునమ్మా, ఆటోలు ఏం కనబడట్లేదు. అది ఇవాళ ఆటోలు స్ట్రైక్ కదా. అవునా?
మీరేం కంగారు పడకండి. ఇదిగోండి, అటునుంచి కార్ వస్తుంది. ఆ కార్లో తీసుకువెళ్తాను. లిఫ్ట్ అడుగుదాం. కొంచెం అది ఏయ్, బుద్ధుందా నీకు? అలా కారుకి అడ్డంగా వచ్చి నిలబడతావే? అలా అడ్డం రాందే. ఎవరూ ఆపడలేదు కదా. బ్రేక్ పడకపోతే చచ్చేదానివి. తనది చావు బ్రతుకుల మధ్య సమస్య. అందుకే అలా అడ్డంగా వచ్చి నిలబడాల్సి వచ్చింది. పురిటి నొప్పులు వస్తున్నాయి. ఆటోలు స్ట్రైక్. కాస్త హెల్ప్ చేయండి. ఏయ్, ఇదేమన్నా అంబులెన్స్ బండి అనుకున్నావా? వాళ్ళని వీళ్ళని హాస్పిటల్ చేర్చడానికి? అలా అనకండి. ఆపదలో ఉంది. చూడండి ఎలా పురిటి నొప్పులతో బాధపడుతుందో. కాస్త సాయపడి ఆదుకోండి ప్లీజ్. కుదరదు. నాకు అవతల అర్జెంట్ పనుంది. రండి. ఏయ్, ఏంటి నా కారు ట్రావెల్ కార్లా కనిపిస్తోందా? ఏయ్, ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆర్డర్ చేస్తున్నావేంటి? దయ చూపించమంటున్నాను. ఏయ్, నాకు అలగా జనం మీద దయ చూపించాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ఆ అమ్మాయి అంతలా బతిలాడుతుంటే అలా అంటావు? ఆ అమ్మాయి నొప్పులు కనపడటం లేదమ్మా. నువ్వు అసలు ఆడదానివేనా? చాటి ఆడదానికి కాస్త సాయం చేయలేవా? మీకు దండం పెడతానమ్మా, నా బిడ్డను బతికించు. ఇదిగో, మర్యాదగా తీసుకెళ్ళకపోతే మేమే ఎవరో ఒకరం మీ కార్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇలాగే ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, తీసుకెళ్తే మీకే పుణ్యం వస్తుంది. జరిగిరాంది జరిగితే పాపం తగులుతుందండి. అర్థం చేసుకోండి. సరే, ఎక్కించు. రండమ్మా. చెవండి, మీరు కూడా వెళ్ళండి. దారిలో దింపేసేలా ఉన్నారు ఆవిడ. అలాగే వెళ్ళండి. ఏంట్రా ఇది? వీడిక్కడ ముద్ద కోసమే కదా పడరాని కష్టం పడుతుంటారు. మనం కష్టపడేది, నువ్వు రాత్రు పగలు అనక డ్యూటీలు చేసేది ఈ అన్నపూర్ణ కోసమే కదరా. తినేటప్పుడు ప్రశాంతంగా తినాలి. తినేటప్పుడు ఈ టెన్షన్స్ ఏంట్రా? చూడు, షర్ట్ బటన్స్ చూడు ఎలా పైకి కిందికి పెట్టుకున్నావో. ఉండు, నేను సరిచేస్తాను. చెప్తున్నాను కదా.
కదా స్లోగా తిను అని. ఎందుకంత కంగారు పడుతున్నావు? పనమ్మా పని. నాకు డ్యూటీయే ఫస్ట్, తర్వాత ఏదైనా. అవతల అర్జెంటు పనుంది, నేను వెళ్ళిపోవాలి. నువ్వు తిండి తినే లోపల ప్రపంచం తలకిందులేమీ అయిపోదు. తిండి మెయిన్ కాదు,